వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా. తెలంగాణలో సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టకండి. ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు. తొందరపడి దసరాకు దావత్తులు ఇవ్వకండి. ఈ మాటలు అన్నది ఎవరో కాదు, సాక్షాత్తు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. తెలంగాణ స్థానిక ఎన్నికలు లీగల్గా చెల్లుబాటు కాని ఎన్నికలు, జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉందని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి? మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏమిటన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతుందని, మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు రద్దు చేసిందని, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. చూసిన దగ్గర మీరు హుజరాబాద్ లో అక్కడక్కడ ఒక 2 రకాల దావతులు అయిపోయినాయి ఇప్పటికే. ఇవాళ ఎలక్షన్ అంటే మూళ్ళకి వెళ్ళిపోతారు. ఏం లేదన్నా అని మొదలు పెట్టే దోస్తుంటాడు, ఏం లేదన్నా అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు. కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంత ఖర్చు పెట్టిన 7వ తారీఖు వరకు కోర్టు ఏమో తెలియదు. కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు, వాళ్ళని ఏదో అయోమయంలో నెట్టట్లేదు. కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా, అనుభవం రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా, ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి బ్యూరోక్రాట్ చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు.